మాట్లాడుతుందిగా కోరుతున్నాం సార్ ప్లీజ్. అందరికీ నమస్కారం. ఆర్ నారాయణమూర్తి గారు మాట్లాడిన తర్వాత చికెన్ బిర్యానీ తిని వెజిటేరియన్ తిన్నంత చిరాగ్గా ఉంటుంది. బట్ స్టిల్ ఐ విల్ కొంచెం మాట్లాడాలి, తప్పదు. యూజువల్గా నేను ఒక నిర్మాతని ఒకప్పుడు కాబట్టి నా ఫస్ట్ గౌరవం కానీ నా ఫస్ట్ అప్రిసియేషన్ కానీ నిర్మాతకే ఇస్తాను. ఎందుకంటే దిల్ రాజు గారు లేకపోతే ఇది పాసిబుల్ అయి ఉండేది కాదు, ఇంత గొప్ప హిట్ అయి ఉండేది కాదు. నాకు చాలా నమ్మకం. ఎందుకంటే ఆయన సినిమా అని ఒక ప్యాషన్, ఒక ప్రేమ, ఒక ప్రొఫెషనలిజం, వాట్ నాట్, ఇంక్లూడింగ్ ప్రతి అంశంలోనూ ఆయన ఇన్వాల్వ్ అవుతూ ఎట్ ద సేమ్ టైం మళ్ళీ డైరెక్టర్కి వాళ్ళ ఫ్రీడమ్ ఇస్తూ ఎవరిని హట్ చేయకుండా ఒక మంచి సినిమా తీయటానికి ఎప్పుడు కారకుడైనా ఆయన సినిమాల్లో సక్సెస్లు ఎప్పుడు కూడా, అంటే మిగతా వాళ్ళు ఎవరు తప్పుగా ఫీల్ అవ్వకండి, ఎక్కువగా నేను ఆయనకి ఇవ్వాలనిపిస్తుంటుంది. సో దిల్ రాజు గారు, హ్యాట్స్ ఆఫ్. ముఖ్యంగా మా అబ్బాయికి హిట్ ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. తర్వాత శేఖర్ కమ్ములు గారు, శేఖర్ కమ్ములు గారి సినిమా ఆనంద్, గోదావరి ఇది తీశాను. మొన్న మధ్యన ఎవరో అన్నారు ఒక మాట, గోదావరి అందాలను చూపించింది ఏదో సమ్ ఎక్స్ డైరెక్టర్ పేరు చెప్పారు. గోదావరి అందాలు, గోదావరి నేటివిటీ అద్భుతంగా చూపించిన వాళ్ళలో ఆదుర్తి సుబ్బారావు గారు, బాపు గారు, శేఖర్ కమ్ములు గారు, వీళ్ళు ముగ్గురికి ఇచ్చిన తర్వాత ఎవరికైనా ఇవ్వాలి ఆ క్రెడిట్. అంటే శేఖర్ కమ్ములు గారు గొప్పతనం ఎక్కడ ఉంటుందంటే నేటివిటీని పట్టుకోవటంలో ఆయన మించి ఎవరు లేరు. అండ్ విశ్వనాథ్ గారి తర్వాత మనసుతో సినిమా తీసే వ్యక్తి ఆయన. యాకంటే చాలా సీన్స్, పేజీలు రాసే సీన్స్ సింపుల్ ఎక్స్ప్రెషన్స్ తోటి ఎంత అద్భుతంగా తీశారంటే హ్యాట్స్ ఆఫ్ టు శేఖర్ కమ్ములు గారు. అలాగే ఇక మన మిగతా ఆర్టిస్టులు, మన సేతురామ శాస్త్రి గారు అబ్బాయి, అండ్ వదిన క్యారెక్టర్ వేసిన శరణ్య, అండ్ అత్తగారి క్యారెక్టర్ వేసిన ఆవిడ మన సాయి చంద్ గారు. ఎంత అద్భుతమైన ఫాదర్ అంటే నాకు తెగ నచ్చాడు ఆయన. అండ్ ఈ క్యారెక్టర్స్ కనుక డైరెక్టర్ గారు ఒక రెగ్యులర్ ఆర్టిస్టులు కనుక పెట్టుంటే మాత్రం ఇంత ఇంపాక్ట్ క్రియేట్ కాదు. అందరిని చూస్తుంటే ఒక ఫ్రెష్గా, ఒక కొత్తగా ఏదో ఒక మంచి ఫీలింగ్ వచ్చింది. బహుశా శేఖర్ గారి యొక్క సక్సెస్ ఫార్ములా అదేనేమో, ఎక్కువ నలిగిన నోన్ ఆర్టిస్టులు పెట్టరు ఆయన. సో అద్భుతంగా చేశారు. అండ్ అశోక్ తేజ గారు, వనమాలి గారు, చైతన్య గారు, అండ్ మా అన్నయ్య శాస్త్రి గారు అదిరిపోయే సాంగ్స్ రాశారు, మామూలుగా లేదు. ఇంత అదిరిపోయే సాంగ్స్ వాళ్ళకి వచ్చేంత ఇన్స్పిరేషన్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ అద్భుతం. మీరు ఆరా చాలా బాగా చేశారు. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే నాకు సాయి పల్లవిని నేను బాన్స్వాడ ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు చూశాను. సాయి పల్లవి సన్నగా, షార్ట్ స్టేచర్లో, అంటే బట్ ప్రేమంలో అమ్మాయి చాలా మంచి పేరు వచ్చింది, అద్భుతంగా యాక్ట్ చేస్తానని చెప్పారు. కానీ నేను చూడాలి సినిమా. సరే ఓకే, ఒక ఎవరు పెట్టుకున్నా అంత అర్థం లేకుండా పెట్టుకోరు, ఒక మంచి ఆర్టిస్ట్ అయి ఉంటుంది, లేదా చూద్దాం. నేను దిల్ రాజు గారు నాకు షో చేశారు చూడమని చెప్పి. థియేటర్కి వెళ్ళినా చూస్తున్నాను, మొదటి 2 నిమిషాలు సాయి పల్లవి వచ్చింది. ఆ రైల్వే స్టేషన్ సీను దాటి బయటకు వచ్చిన తర్వాత అసలు నాకు వేరే థాట్ లేదు, భానుమతి అనే క్యారెక్టర్ మాత్రమే చూస్తున్నాను. అంత అద్భుతంగా యాక్ట్ చేసిందంటే, అంటే మీ అందరికీ తెలుసో తెలియదు కానీ మిస్సెమ్మలో మహానటి సావిత్రి ఎంత గొప్పగా చేసిందో భానుమతి క్యారెక్టర్ ఫిదాలో అంత గొప్పగా చేసింది. నాకు తెలిసి సావిత్రి గారికి నిజమైన వారసురాలు సాయి పల్లవి. షీఈస్ ఎక్సెప్షనల్లీ గ్రేట్ పర్ఫార్మర్. నా కొడుకు గురించి నీకు చెప్పుకోకూడదు కాబట్టి చెప్తున్నాను, బట్ స్టిల్ వరుణ్ బాబు చాలా బాగా యాక్ట్ చేశాడు, చాలా న్యాచురల్గా యాక్ట్ చేశాడు. అండ్ ఇక్కడికి వచ్చిన మన టెక్నీషియన్స్, మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ, మిగతా అందరి శాఖల్లో పనిచేసే వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. ఫినిషింగ్లో ఒకే ఒక మాట సరదాగా చెప్తాను. కొన్ని సినిమాలకు వెళ్తే గయ్యాళి పెళ్ళంతో విహారయాత్రకి వెళ్ళినట్టు ఉంటుంది, ఎప్పుడెప్పుడు అయిపోతా వెళ్ళిపోతామని. కొన్ని సినిమాలకు వెళ్తే ఒక అందమైన గర్ల్ ఫ్రెండ్తో విహారయాత్రకి వెళ్తాం, ఇంకా అప్పుడే అయిపోయిందని ఫీలింగ్ ఉంటుంది. ఫిదా అలాంటిది, ఒక మంచి గర్ల్ ఫ్రెండ్ అందమైన అమ్మాయితో టూర్ వెళ్ళినట్టు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు థ్యాంక్ యూ సో మచ్ సార్. రాజేష్ గారు మాట్లాడతారు సార్.